అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. నేను ఉన్నంతకాలం నా విలువ నీకు తెలియదు, నేను లేకపోతే నా విలువ నీకు తెలుస్తుంది. నా విలువ తెలిసేదాకా నేను రాను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి భార్యలు పుట్టింటికి వెళ్ళిపోతారు. నీ విలువ తెలిసిందాకా అతను నీ కోసం వెయిట్ చేయడు. ఎందుకంటే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని పని చేయటానికి, వంట చేయటానికి ఒక మనిషిని తీసుకొచ్చుకున్నాడు. కోర్టు అయినా పెళ్లి చేసుకుంటే తప్పు, విడాకులు ఇవ్వకుండా. పని మనిషిని పెట్టుకుంటే ఏమనరు కదా, పని మనిషి లెక్కలో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎంతకాలం అని పుట్టింట్లో ఉంటుంది? వాడు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయంటే, ఆ భార్య ఏది చేసినా కూడా తప్పే, ఏ పని చేసినా తప్పే. ప్రతిదానికి విసుక్కోవటం, ప్రతిదానికి మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు. తట్టుకోలేకపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. వెళ్తే ఆమె వెళ్ళిన రెండవ రోజునే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి అడిగితే, అవును నీ కూతురు వెళ్ళిపోయింది, నాకు తిండి తిప్పలు కావాలి, అందుకని పని మనిషిని పెట్టుకున్నా అని చెప్తున్నాడు. ఇక అలాంటి వాడి దగ్గరికి పోవాలంటే గడగడ వణికిపోతుంది ఆ అమ్మాయి. ఈ రోజుల్లో భార్యల్ని ఏం చేస్తున్నారో తెలుసు కదా, వాళ్ళు ఆ పిల్లని పంపించేదానికి భయపడిపోతున్నారు తల్లిదండ్రులు. నా బిడ్డని ఏం చేస్తారా, వెళ్తే కాపురానికి పంపిస్తే మళ్ళీ నా పిల్లని ఏం చేస్తాడా వాడు అని చెప్పి. ఇదంతా ఏంటంటే డబ్బు. ఆ అమ్మాయికి డబ్బు కానీ ఆర్థికంగా బలంగా ఉన్నట్టయితే ఇవన్నీ జరగవు. ఇక అలాంటివి లేవు కాబట్టి అక్కడ పుట్టింట్లో ఆ అమ్మాయిని ఆ విధంగా చేస్తున్నాడు. చేసి కొద్ది రోజులకి వాడికి మోజుపోయింది. ఇక భార్య అంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఏ పని చేసినా కూడా వాడికి విసుగ్గా ఉంటుంది. ఇంకా అలాంటి వాడు ఏదైనా చేస్తాడు. ఇక అమ్మాయిని నమ్మి కాపురానికి ఎట్ట పంపిస్తారు? ఇంట్లో పెట్టుకుంటే ఒక బాధ, పంపిస్తే ఒక బాధ. నరకం పడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కాపురం చేసుకోవాలనే కోరుకుంటారు. అంత ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసేది దేనికి? వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలనే. సుఖంగా ఉండనీరండి శాడిస్ట్ మొగుళ్ళు. వాళ్ళు ఉండనీరు, అమ్మాయిని సుఖంగా ఉండనీరు, ఆ అమ్మాయిని కూడా బతకనీరు. ఎందుకంటే వాళ్ళకి బయట వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ, కావాల్సినంత మంది ఉన్నారు. ఇక ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని ఇట్లాగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఎంత క్షోభపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక పిల్లలుంటే వాళ్ళ బాధ ఇంకా వర్ణాతీతం. ఇక కేసులు వేస్తారు. అవి ఒక పట్టణ వగదెగవు. ఇక వాయిదాలకి తిరగతానే ఉండాలి. వాళ్ళకి లాయర్లకి డబ్బులు ఇచ్చుకోలేకపోతుంటారు. వాడికేమి, నేను పని మనిషిని పెట్టుకున్నానని వాడు జల్సాలు చేస్తాడు. ఆ అమ్మాయి అలా కాదు కదా. ఆ అమ్మాయి పుట్టింట్లో నరకం పడుతుండాలి. బయట సూటిపోటి మాటలు, వాళ్ళు బయట వాళ్ళు ఎగేసేవాళ్ళు కొంతమంది, సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఆడపిల్ల ఎలా బతకాలండి? ఎలా బతకాలి? ఇక ఊరేసుకొని చావాలి అమ్మాయి పుట్టింట్లో. ఇలాంటి వాళ్ళు దగులుబాజీలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ భార్యల్ని హింస పెట్టి, బిడ్డల్ని హింస పెట్టి నాటకాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి, ఖచ్చితంగా రావాలండి. అది ఎవరు చేయకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళ ఉసురు, ఆడవాళ్ళ ఉసురు తప్పకుండా తగిలిద్ది. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాము. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీదే కేసులు పెట్టించి వాళ్ళని చిత్రహింసలుగా మాట్లాడటము ఎన్ని చూస్తున్నామండి. మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, చూస్తూనే ఉన్నాం. వాళ్ళ నోళ్ళకి ఎవ్వరూ వెళ్ళలేరు, లాయర్లు కూడా పనికిరారు. ఆ విధంగా మాట్లాడతారు. మార్ఫింగులు చేస్తారు వాళ్ళు.
నా ఫోటో కాదని అంటారు, ఏమైనా మాట్లాడతారు, వాళ్ళ నోళ్ళకి ఎళ్ళలేరు. అలాంటి అమాయకులైన వాళ్ళు కొంతమంది బలైపోతుంటారు. కొంతమంది భార్యలు ఈ విధంగా బలవుతుంటారు. ఎవరైనా సరే ఆడదాని ఉసురు కొట్టుకొని మట్టి కొట్టుకొని పోతారు. ఇక జరిగేది అదే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.